ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన వాతావరణం ఇక్కడ ఉంది కదా, ఎంత అద్భుతమైన ప్రసన్నత. అచ్చు ఒలివ నూనె మీ హృదయాల్లో పోయబడ్డానికి ముందు పగిలిపోయిన పాత్రలుగా ఉన్న హృదయాలను కూడా నూనెను మోయగలిగిన పాత్రలుగా చేసే గొప్ప సాధనమే స్తుతి ఆరాధన, స్తోత్ర ఆరాధన. ఆ పనిని చాలా క్రమంగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఆయన నియమం చొప్పున జరిగించి మిమ్మల్ని సిద్ధపరిచారు. ఆరాధికులు, వాయిద్యకారులు, వారికి దైవ దీవెనలు. దేవుడు మీ అందరికి తోడేయును గాక. గాడ్ బ్లెస్ యు. సభ ఇంత క్రమంగా మర్యాదగా జరిగిస్తున్న సభాధ్యక్షులు, దీవెనకు పాత్రులు, అలాగే ప్రతి సంవత్సరం సభను ఇంత క్రమంగా మర్యాదగా జరిగేటట్లు ఇంత మంచి పద్ధతిని అలవాటు చేస్తున్న సేవకులు కరుణాకర్ గారు, వారి పరిచర్య, వారి కుటుంబం ఇంకా వర్ధిల్లుదురుగాక. ఆమేనని పలికేటప్పుడు అందరం కలిసి చెయ్యెత్తి స్తుతించడం చాలా మంచిది. నన్ను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను అని చెప్పడానికి ఒక సూచన చెయ్యెత్తడం. నన్ను తగ్గించుకుంటున్నాను, నీకే మహిమ అని చెప్పడానికి ఒక సూచన చెయ్యెత్తడం. ఆమేన్. మనం ఎవరమైనా కానీ ఆయన పిల్లలం, చిన్న పిల్లలం. ఆయన ముందు ఆయన మన తండ్రి. ఆయన స్తుతించడానికి మొహమాట పడ్డం, సిగ్గుపడ్డం ఆత్మీయ జీవిత పసితనం అది అని అనుకుంటాను నేను. ఇంకా ఎదగకపోతేనే మనం అలా సిగ్గుపడతాం. మనం ఎదిగితే చెయ్యెత్తి స్తుతించడానికి మొహమాట పడం. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లైనా సరే చెయ్యెత్తి ఆయన్ని మహిమపరచాలి. ఎన్నిసార్లైనా, లెక్కలేనన్ని సార్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవగాహన లోపం ఉన్న చోటే అభిషేకం సరిగ్గా పనిచేయదు. నా ఈ స్టేట్మెంట్ సరిగ్గా వినండి. మీ మనసుల్లో లేదా మీ అనుభవాల్లో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. అవగాహన లోపం ఉన్న చోట అభిషేకం పరిశుద్ధాత్ముడు అనుకున్నట్లు పనిచేయదు. అవగాహన లోపం ఉన్న చోట అభిషేకం మనిషి అనుకున్నట్లే పనిచేస్తుంది. అభిషేకం పనిచేస్తుంది, కానీ రెండు రకాలు. ఒకటి దేవుడు అనుకున్నట్లు, రెండవది మనుషుడు అనుకున్నట్టు. మనుషుడు అనుకున్నట్టు పనిచేసినప్పుడు అక్కడ కొంత అల్లరి ఉంటుంది. దేవుడు అనుకున్నట్టు పనిచేసినప్పుడు అక్కడ జ్ఞానం ఉంటుంది, భక్తి సాధన పెరుగుతుంది, తీర్మానం నిత్యత్వం వైపు కొనసాగుతుంది. నేను గమనించింది ఏమిటంటే, ఈ చివరి రోజుల్లో అవగాహన లోపం వల్ల మాత్రమే పరిశుద్ధాత్మదేవుడు అనుకున్నది ఈ భూమి మీద జరగట్లేదని. మనం ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తాం దేవుణ్ణి. మన సమస్తాన్ని నష్టపరుచుకుని మరీ దేవుణ్ణి గణపరుస్తాం. అయినా పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడంట. కారణం ఏమిటంటే, పరిశుద్ధాత్మదేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడానికి మాత్రమే రాలేదు. పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించడానికి వచ్చారు. అది జరగకపోతే ఆయనకు దుఃఖమే మిగులుతుంది. సర్వసత్యం ఎక్కడుంది? ప్రత్యక్షత రూపంలో దాచబడి ఉంది. నేను ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఈ టైటిల్ చూసి చాలా ముచ్చటపడ్డాను. దైవ ప్రత్యక్షత. అదే ఈ చివరి దినాల్లో సంఘాన్ని సిద్ధపరిచేది. అదే దైవ ప్రత్యక్షత లేని ఏ సంఘమైనా ఇసుక మీద కట్టబడ్డట్టే. దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు మాత్రమే మనం బండ మీద కట్టబడ్డట్టు. చాలాసార్లు భక్తి ఉన్నతం అవుతుంది, దైవ ప్రత్యక్షత దొరకదు.
చాలాసార్లు గొప్ప పరిశుద్ధత మన భక్తిలో ఉంటుంది, దేవుని ఆలోచన ఉండదు, దేవుని హృదయం ఉండదు. అందుకే నేనేం చెప్తున్నానంటే భక్తి పై రూపంలో ఉండదు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని ఆలోచన విధానం ఎంత ఎక్కువ అర్థమైతే మనం అంతా ఆయనకు దగ్గరగా ఉండగలుగుతాం. ఆయనకు దగ్గరగా ఉండడమే మన భక్తి యొక్క పరాకాష్ట. ఆయనకు దగ్గర అవ్వాలి, ఆయన మనస్సులో చోటు సంపాదించుకోవాలి. భూమి మీద దేవుడు ఏదైనా వినూతనమైన పని చేయాలనుకున్నప్పుడు ఆయనకు మనమే జ్ఞాపకం రావాలి. అంత దగ్గర అవ్వాలి దేవునికి. మీరే చెప్పండి, పరలోకంలో చోటు సంపాదించుకుంటారా, దేవుని మనసులో చోటు సంపాదించుకుంటారా? మీకు తెలుసా, రెండు ఒకటి కాదు. పరలోకంలో చోటు సంపాదించుకోవడం వేరు, దేవుని మనస్సులో చోటు సంపాదించుకోవడం వేరు. మీ భక్తిని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి, మీకు కలిగి ఉన్న దేవుని జ్ఞానాన్ని బట్టి పరలోకంలో మీకు ఎక్కడో చోట స్థలం దొరుకుతుంది. కానీ దేవుని మనసులో కానీ మీరు చోటు సంపాదించుకుంటే ఏ మూలనున్నా సరే పిలిచి మరి పక్కన కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. ఆమేన్. అది మనస్సులో చోటు సంపాదించుకుంటూ ఉండే ప్రత్యేకత. దేవుని మనసులో చోటు సంపాదించుకోవాలంటే ఎలాగా? దైవ ప్రత్యక్షత పొందాలి. ఎవరికి దేవుడు బయలుపరిచే సంగతులు అర్థమవుతాయో వారికి దేవుని మనసులో చోటు ఉంది. మీరు చెప్పండి, దాసునికి యజమాని మనసులో చోటు ఉంటుందా? స్నేహితుడికి యజమాని మనసులో చోటు ఉంటుందా? దాసునికి ఉంటుందా, స్నేహితునికి ఉంటుందా చోటు? స్నేహితునికే ఉంటుంది కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? యజమానుడు చేసేదేదో మనకు తెలిస్తే మనం ఆయనకు స్నేహితులం అవుతాం. మీకు తెలుసా, నీ సొంత ప్రయత్నంతో దేవునికి స్నేహితుడు అవ్వలేవు, భక్తుడవు కాగలవు అంతే. లేదా శిష్యుడవు కాగలవు. నీ సొంత ప్రయత్నాలతో భక్తుడవు, శిష్యుడవు మాత్రమే కాగలవు. కానీ దేవుని ప్రత్యక్షత, దేవుని జ్ఞానం నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని జ్ఞానం పొందుకోగలిగితే దేవునికి స్నేహితుడు అవుతావు. ఆయన హృదయంలో నీకు చోటు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, చూద్దాం. అబ్రహాము క్రీస్తును చూశాడా? అబ్రహాముకు క్రీస్తుకు పరిచయం ఉందా? ఇలాగా కొందరు ఎలా అడిగినా అలా ఉంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? భక్తి అంటే ముఖాన్ని సీరియస్గా పెట్టుకోవడం కాదు, బ్రతుకును సిన్సియర్గా మార్చుకోవడం. కదా, ముఖాన్ని సీరియస్గా పెట్టుకోవడమో లేదా దిగులుగా అలా ఉంటే చాలా దీనుడండి అంటారు అనుకుంటున్నావా? అవగాహన లోపం అది. నిన్ను చూస్తే ఎదుటి వ్యక్తికి కూడా సంతోషం కలగాలి. నీ నోట అలాంటి ఒక ట్వింకిల్ స్మైల్ ఎప్పుడు నీ ఫేస్లో ఉండాలి, ఒక చిన్న స్మైల్. ఏంటండి మీ సమస్యలు, మీ బాధలు ఎన్నో ఉన్నా సరే మీ ముఖం మీద నవ్వేంటి? ఆ నవ్వు కూడా సువార్తకు కారణం అవ్వాలి. ఆమేన్. కొందరు ఎప్పుడు సాక్ష్యం చెప్పడానికి మైక్ ఇస్తే చాలు వాళ్ళ బాధలన్నీ చెప్పేస్తూ ఏడ్చేస్తుంటారు. నీ బాధ నీ దేవునితో తప్ప ఎవరికి చెప్పకు. ఎవరు నీ మీద జాలిపడక్కర్లేదు. రాజులకు రాజైన దేవుని కుమార్తెకు కుమారుడవని నువ్వు నమ్మితే నీ మీద ఎవరు జాలిపడక్కర్లేదు. ఎవరో జాలిపడేటట్లు నువ్వు బ్రతకక్కర్లేదు. భక్తిలో కొంచెం రోషాన్ని కూడా నింపుకోండి. ఎదుటి వ్యక్తుల్ని మాటలు అనడానికి రోషం కాదు, భక్తిలో కొన్ని నియమాలను, కొన్ని సూత్రాలను దేవుడు స్థిరపరిచాడు. దాని మీద మన మనసు నిలుపుకోగలిగితే భక్తిలో ఉన్న రోషం కూడా ఈ భూమి మీద నిన్ను ప్రత్యేకంగా చూపిస్తుంది. మీ బాధలు మైక్ పట్టి చెప్పక్కర్లేదు. సాక్ష్యం ఇస్తే మీ బాధలన్నీ, మీ ఇబ్బందులన్నీ చెప్పేస్తూ ఉంటారు. అలా చేయకండి. మీ ప్రార్థన గదిలో ఆయనతో మీ బాధ చెప్పుకోండి.
మైకిచ్చి సాక్ష్యం చెప్పమన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచేవి మాత్రమే మాట్లాడండి. ఈ చివరి రోజుల్లో సంఘానికి కావలసింది ఏదైనా ఉంది అంటే అది దైవ ప్రత్యక్షత, దేవుని గూర్చిన జ్ఞానం కావాలి మనకి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకు క్రీస్తుకు పరిచయం ఉందా? తలుపైన చెప్పొచ్చు కదా, అలాగే చెప్పడానికి గట్టిగా లేదు. సరే, గలతీ పత్రిక మీకు సమాధానం లేఖనమే ఇస్తుంది. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 నుండి చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. మీకు తెలుసా, దేవుడు అబ్రహాముకు సంతానాన్ని వాగ్దానంగా ఇచ్చినప్పుడు ఇస్సాకో ఇస్మాయేలో కాదు అబ్రహాముకు దేవుడు చెప్పింది. యావత్తు క్రైస్తవ సమాజమే కాదు, ప్రపంచం మొత్తం కూడా గమనించాలి. అబ్రహాముకు వాగ్దానం చేయబడింది ఇస్సాకో ఇస్మాయేలో కాదు, సాక్షాత్తు క్రీస్తు. క్రీస్తు యేసే వాగ్దానముగా అబ్రహాముకు సంతానముగా ఇవ్వబడ్డాడు. ఈరోజు ఇస్లామిక్ సహోదరులు పోరాడుతున్నారు. ఏమన్నా తెలుసా? అబ్రహాము సంతానం ఇస్మాయేలే, మావాడే అంటున్నారు. ఇస్రాయేల్ ప్రజలు అంటున్నారు కాదు కాదు, మావాడే, ఇస్సాకే. దీనికోసం వారి పాండిత్యం మొత్తాన్ని వారు ఒలికిస్తున్నారు. కానీ లేఖనం సింపుల్గా తేల్చేసింది, మీవాడు కాదు, మీవాడు కాదు, పైవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానముగా ఇవ్వబడింది పైవాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అబ్రహాముకు క్రీస్తును గురించి ముందే తెలుసు. అబ్రహాముకు క్రీస్తు పరిచయమై ఉన్నారు. యేసు ప్రభువే స్వయంగా అంటారు కదా, నా దినములు చూడాలని మీ పితరుడైన అబ్రహాము చాలా ఆశతో ఉండేవాడు, మేము కలుసుకున్నాం అంటాడు. ఎక్కడ కలుసుకున్నారు? మెల్కిసెదెకు రూపంలో ఆయన అబ్రహాం ముందు ప్రత్యక్షమైనప్పుడు, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు పరిచయం అయ్యారు. క్రీస్తుకు అబ్రహాముకు పరిచయం ఉంది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుకు అబ్రహాముకు పరిచయం ఉందా లేదా? అంతకుముందు లేదన్నారే, దాన్నే దైవ ప్రత్యక్షత అంటారు. మనకు తెలిసిన దాన్ని బట్టి నడిచే భక్తి ఒకటి ఉంది, దేవుడు చెప్పిన దాన్ని బట్టి నడిచే భక్తి ఒకటి ఉంది. ఈ 2 రకాల భక్తి ఈరోజు భూమి మీద కొనసాగుతుంది. దేవుడు చెప్పిన వాటిని గ్రహించేవాడంతా పునాది బండ మీద ఉంటుంది. తమకు అర్థమైన దాన్ని బట్టే కొనసాగే భక్తి ఎంత నీతైనా, ఎంత పరిశుద్ధతైనా, అక్కడ ఎంత గొప్పదున్నా అది ఇసుక మీదే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 రకముల ఇంటిని గూర్చి బైబిల్ మాట్లాడుతుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. నీ భక్తి జీవితము, నీ సంఘము, నీవు బండ మీద కట్టబడాలంటే అభిప్రాయములు నీ మనసును ఆనుకొని కాదు, దేవుని మనసును ఆనుకొని నువ్వు స్థిరపరచుకోవాలి. ఎలాగా దేవుని మనసును ఆనుకుని మన అభిప్రాయాలు ఎలా స్థిరపడతాయి? అందుకు అత్యున్నతమైన సాధనం ఒక్కటే, పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుని సహాయం లేకుండా ఈ భూమి మీద ఎవడైనా భక్తుడు అయ్యాడంటే అది అబద్ధం. పరిశుద్ధాత్మదేవునితో నడవకుండా ఎవరికైనా దేవుడు అర్థమవుతాడంటే అబద్ధం. ఈరోజు మన అభిప్రాయాలు కూడా చాలా వింతగా మారిపోయాయి. కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందామా? నిన్న ఒక సభలో, అంటే నేను చిత్తూరుకు వెళ్ళాను. నిన్న మధ్యాహ్నమే నేను ల్యాండ్ అయ్యాను, అటు నుంచి ఇటే వచ్చేసాను అనమాట. ఒక సేవకుడు చెప్తున్నారు, కిరణ్ పాల్ గారు అంటే డిబేట్స్ అంట, కిరణ్ పాల్ గారు అంటే చర్చలు అంట.
నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి నా మీద ఇలాంటి ముద్ర పడింది. కిరణ్ పాల్ గారు అంటే దేవుని ఆలోచన విధానం అని, దేవుని ఐడియాలజీ అనే పేరు రాలేదే. ఇంకో సేవకుని దగ్గరికి వెళ్తే కిరణ్ పాల్ గారు అంటే వాక్య మర్మము. ఇంకో సేవకుని జరిగితే కిరణ్ పాల్ గారు వెళ్తే సువార్త బాగా చెప్తాడు, అన్యులకు సువార్త చెప్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. నేనన్నాను, అన్ని అభిప్రాయాలు ఒక దగ్గర చేర్చి పలకండిరా బాబు. నేను సంఘ సేవకుని, శిష్యులను తయారు చేసేవాడిని, పరిశుద్ధాత్మన నియమంతో నడిచేవాడిని, సమర్పణకు హృదయ ప్రతిష్టతకు ప్రత్యేకతను చూపించేవాడిని. అంత మాత్రమే కాకుండా పౌలులాగా తరిగించేవాడిని కూడా. మనకి ఏది అర్థమైతే ఒక ముద్ర వేసేస్తాం మనిషి మీద. అవును, పరిశుద్ధాత్మ నియమము, అపోస్తల ప్రవక్తల నియమానికి అత్యంత ప్రథమమైన స్థానం ఇచ్చేవాడిని. ఎలా గుర్తిద్దాం అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి అపోస్తలుడు ప్రవక్తల పునాది మీద నడుస్తున్నాడు అంటే అతని వస్త్రధారణ కూడా సామాన్యంగా నార్మల్గా ఉంటేనే అనుకుంటాం మనం. లేదు, ఒకప్పుడు నేను వైట్ అండ్ వైట్ లాల్చీ వేసుకొని తిరిగేవాడిని. దాదాపుగా 9 సంవత్సరాలు అనుకుంటా. తెల్ల బట్టలు మాత్రమే వేసుకునేవాడిని, ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుము. 9 సంవత్సరాలు ఎవరెన్నన్నా పట్టించుకునేవాడిని కాదు. అయితే నా మనసులో ఎవరైనా వైట్ అండ్ వైట్ వేసుకోకపోతే వీళ్ళకి అసలు ఇంకా భక్తి స్టార్ట్ అవ్వలేదు అనుకునేవాడిని. నా మనసులో అలా ఉండేది. ఒకసారి ఒక సేవకుల సదస్సులో బిల్లీ గ్రహం గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడూ షూటు బూట్లోనే ఉంటాడు, ఈయనకు కూడా భక్తి తెలియదేమో అనుకున్నా ఒకటేసారి. ఆ తర్వాత పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో నాకు ప్రత్యక్షత కలిగింది. వస్త్రధారణలో భక్తి సాధన కాదు. వస్త్రధారణలో భక్తులు ఉంటారు. ఒక వస్త్రధారణ చూడగానే వీళ్ళు ఈ లోకాన్ని తృణీకరించి వైరాగ్యంతో భక్తి చేస్తున్నారు అనే ఒక సింబాలిక్ వైట్ అండ్ డ్రెస్ నాకు కూడా చాలా ఇష్టం. అలాగా కాలం గడుస్తున్న కొద్దీ దేవుడు నన్ను వినూతనమైన రీతిలో తన ఆలోచన విధానంతో నింపుతున్నప్పుడు నేను అనుకున్నాను, బంగారంలో కానీ వస్త్రాల్లో కానీ వీటిలో నేను మొదట భక్తి వెతకడం మానేస్తాను. మొదట నేను చనిపోయేలోపు దేవుని బాగా స్పష్టంగా అర్థమయ్యే చోట భక్తి నేర్చుకుంటాను. నాకు దేవుడు అర్థం కావాలి, నేను దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలి. నాకున్న సమస్తము దేవుణ్ణి తెలుసుకోవడానికి పెడతాను. అలా నా అభిప్రాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు వినూతనమైన మార్పు తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఇంకా ఎవరిని తప్పుపట్టడం మానేశాను. వారు ఎలాగున్నా సరే వారిని యాక్సెప్ట్ చేస్తున్నాను. వారి పై రూపాన్ని బట్టి నేను వారిని అంచనా వేయడం మానేశాను. వారి ఆలోచన, వారి తీర్మానం, వారి ప్రయాస, వారి అభిప్రాయాలే వారి భక్తి అని నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైపోయింది, ఈ భూమి మీద అందరూ ఒకేలాగా ఉండరు, ఒకేలా ఉండాలని అందరూ కోరుకునే వద్దు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆ నీగ్రో జాతి ప్రజల మధ్యలో సువార్త చేస్తున్నప్పుడు అక్కడున్న వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పామనుకోండి, మీరేంటి ఆరాధన ఇలా చేస్తున్నారు, మర్యాదగా లేచి నిలవబడి చాలా హుందాగా ఆరాధన చేయాలంటే వాళ్ళు ఊరుకోరు. అలాగా వాళ్ళు చేతులు పట్టుకొని చక్కగా ఆడుతా పాడుతా మేజర్ స్టెప్స్ వేస్తా నాట్యం ఆడుతా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటారు. వారి వస్త్రధారణ ఒకంత బాగోదు. కొన్ని వింతైన ఉపకరాలు వాళ్ళు ధరించుకుంటూ ఉంటారు. కొన్ని వాళ్ళు ధరించుకునే వస్తువులు ఎలా ఉంటాయంటే, ఈ చెవుల్లో కర్ర లాంటిది, ఈ ముక్కులో కర్ర లాంటిది, వారే దాన్ని తయారు చేసుకుంటారు. మనం వెళ్ళి మీరు దీన్ని తీసేయండి అంటే వారు దాన్ని అవమానంగా ఫీల్ అవుతారు. నేనేమంటున్నాను తెలుసా, పై రూపాన్ని మార్చడం కాదు ఫస్ట్ మనం చేయాల్సింది, అంతరంగాన్ని, హృదయ ఆలోచన విధానాన్ని. ఐడియాలజికల్గా ఒక వ్యక్తి చేంజ్ అయినప్పుడు అప్పుడు అసలు ఉజ్జీవం వస్తుంది, ఆ వ్యక్తి మీదకి ప్రత్యక్షత వస్తుంది. ఐడియాలజికల్గా సెట్ అవుదాం, దైవ ప్రత్యక్షత పొందుకుందాం. అందరం ఒకేలాంటి వారము కాదు, అందరూ ఒకేలా ఉండలేరు. ఎందుకంటే అందరం ఒకేలాంటి అవయవాలుగా మారట్లేదు కాబట్టి. కొందరు
తమ సమస్తాన్ని త్యజించేసి మేము ఇక మాకు నచ్చినట్టు ఉండం, దేవునికి నచ్చినట్టే ఉంటాం, మేము బంగారం ధరించాం, రంగు బట్టలు ధరించాం, మేము దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాం అంటుంటారు చూసారా. వాళ్ళు కొంచెం హెచ్చైన ఎక్కువ అవయవంగా మారుతారేమో, ఎక్కువ మహిమ పొందుతారేమో, వారు దేవుని కొరకు ఇంకెక్కువ పని చేస్తారేమో. మీరు చెప్పండి, అందరం తలేనా? అందరం చేతులా? కాదు. ఎవరైతే తమ జీవితంలో తమ ఇష్టాలను సమాధి చేసి దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతుకుతారో వారు కొంచెం పైవారుగా ఉంటారు. కొందరు ఉండలేరు, వారు కొంచెం కింది వారిగా ఉంటారు. బహుమతుల విషయంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా. భూమి మీద బ్రతుకున్నప్పుడు నీ ఇష్టాలన్నింటినీ చంపుకున్నావు కదా నా కోసం. ఇదిగో నీ కోసం ఈ మహిమను ఇస్తున్నాను నేను, నీ కోసం ఈ బహుమానం ఇస్తున్నాను నేను. ఈ భూమి మీద ఎవరి సమర్పణ ఎంత గొప్పదో దానిని బట్టి కూడా నా దేవుడు అంతస్తు ఇస్తాడు, పరలోకంలో స్థలం ఇస్తాడు, ఉన్నతమైన స్థలం ఇస్తాడు. ఆమేన్. తల కోరుకుందనుకో, శరీరం అంతా తల అయితే బాగుండు అని, ఇంక అప్పుడు నడవం, మనం దొల్లుకుంటూ రావాలి. ఏమన్నా అర్థమైందా మీకు నేనేం చెప్పాను? తల, శరీరం అంతా తలే అయితే బాగుండు అంటే తల ఎంత పెద్దగా ఉంటుంది అప్పుడు? ఇంత పెద్ద తల. దీనికి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఏముండవు. ఎలా రావాలి ఇంకప్పుడు? కిరణ్ పాల్ గారు వేదిక మీదకి వచ్చుతున్నారు. ఈ కిరణ్ పాల్ గారు మొత్తం తలే అయ్యాడు అనుకో, కాళ్ళు చేతులు లేకపోతే ఎట్లా రావాలి? కిరణ్ పాల్ గారు దొల్లుకుంటూ రావాలి. సో అలా మనం ఏమనుకుంటామంటే మనలాగే అందరు ఉండాలనుకుంటే అలాంటి సమస్య వస్తుంది. అస్సలు అనుకోకండి. దేవుని జ్ఞానాన్ని విడమర్చి అర్థమయ్యేటట్లు స్పష్టంగా ప్రకటిస్తూ వెళ్దాం. ఎవరు దేన్నైతే అంగీకరిస్తారో ఆ ప్రకారంగా వారు ముద్రించబడుతూ ఉంటారు. ఆమేన్. దేవుడిచ్చే బహుమానం ఎక్కువ పొందాలనుకునేవారు తమ ఇష్టాలను ఈ భూమి మీద ఎక్కువ చంపేస్తూ ఉంటారు, సమాధి చేస్తూ ఉంటారు. ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారో దాన్నే యాక్సెప్ట్ చేయనిద్దాం. ఎందుకు నేను ఈ మాట అన్నానో తెలుసా? భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. గట్టిగా, అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేసే అవకాశం వచ్చింది మనకి. అందుకు ఈ విషయాలు చెప్పడం అత్యవసరం అని భావిస్తున్నాను నేను. ఒకసారి ఒక విశ్వాసిని అడిగాం. ఒక గ్రామంలో ఆవిడకు సమస్య ఎదురైంది. ఏంటో తెలుసా? ఊరు పెద్ద అడిగారంట, ఏంటమ్మా తాళి తీసేసావు, మెట్టెలు తీసావు, నీ భర్త బ్రతికే ఉన్నాడుగా అని అడిగాడంట. ఆవిడేం చెప్పిందో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్నానండి, అందుకే తీశాను అనిందంట. అప్పుడు ఆ ఊరు పెద్ద అన్నారంట, యేసు ప్రభు తీయమని చెప్పాడా? సింపుల్గా ఇలాగే అడుగుతారుగా. అప్పుడు ఆవిడేం చెప్పింది తెలుసా? మా అయ్యగారు తీయమన్నాడు. నిందెవరి మీదకి వచ్చింది? నేను అడుగుతున్నాను, బైబిల్లో ఒక్క వచనం చూపించండి తాళి తీసేయమని, మెట్టలు తీసేయమని. అంటే లోక మర్యాదను అనుసరించొద్దనే దాంట్లో దాన్ని పెట్టేశారా? ఏదైతే ముందు అవసరం లేదో దాని గురించి మనం ఎక్కువగా ఆతురత పడుతూ ఉంటాం. ముందు అవసరమైనది మారు మనస్సు కదా, అంతరంగ శుద్ధి కదా, దేవునితో సహవాసం కదా, మానని ప్రార్థనా జీవితం కదా, అపోస్తుల బోధ కదా. ఇదే కదా మనకు ప్రథమంగా కావాలి. మరి దాని మీద ముందు టార్గెట్ చేయొచ్చు కదా, దాన్నే ముందు నేర్పించవచ్చు కదా, పైరూపం ప్రస్తావనే వదిలేయచ్చు కదా. భారతదేశం ఇప్పటికెప్పుడో దేవుణ్ణి అర్థం చేసుకునేది కదా. అంతెందుకండి, యూదుల దగ్గరికి వెళ్ళండి, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్పినందుకు ఎంతమందిని చంపేశారు? యేసు ప్రభు శిష్యుల్ని చంపలేదా? సాంప్రదాయాలను అత్యంత ఉన్నతంగా గౌరవిస్తుంది భారతదేశం. అందులో దేన్నైనా సరే మనం టచ్ చేయగానే వారు ఫస్ట్ ద్వేషించేది క్రీస్తునే.
అందుకే నేనేమంటున్నానంటే, ముందు ఏ సాంప్రదాయాన్ని టచ్ చేయకండి, ముందు సంస్కరణ ప్రారంభించండి, హృదయ సంస్కరణ ప్రారంభించండి. విశ్వాసులుగా మీరు మాట్లాడేటప్పుడు కూడా సమాజంతో జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటలు ఎన్నో సేవకుల మీద ద్వేషంగా సమాజాన్ని పురికొల్పుతాయి. గ్రాండ్ స్టాన్స్ గారు ఎంతమందికి తెలుసు? గ్రాండ్ స్టాన్స్ ఆయన చావడానికి కారణం ఎవరో తెలుసా? ఒక విశ్వాసి. మనం దారాసింగ్ గురించి మాట్లాడతాం, కానీ పూర్వాపరాల పరిశీలన మేరకు తెలిసిన వాస్తవం ఏమిటంటే, ఒక విశ్వాసి వల్ల చనిపోయాడు ఆయన. ఒక విశ్వాసి ఇంట్లో ఉన్న పటాలన్నీ తీసుకొచ్చి ఒక చెట్టు కింద పడేసినప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్న పెద్దలు అడిగారంటే, ఏం చేస్తున్నావని. ఆవిడ అనిందంట, ఇవి నోరుండి మాట్లాడు, చెవులుండి వినవు, కన్నులుండి అనేసిందంట. నీకెవరు చెప్పారు ఈ మాట అంటే, పాస్టర్ గారు. ఆ రోజు నుంచి వాళ్ళు పగ పెంచుకున్నారు. అప్పటికే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు. ఎప్పుడు అలాంటి వ్యతిరేకత రాలేదు. ఆ పెద్దలందరూ ఆవిడతో గొడవ పడ్డారు. ఆవిడ మొండిగా సమాధానం ఇచ్చింది, ఇలాగైతే ఈ ప్రాంతం అంతా పాడైపోతుంది అని చెప్పి వారిని ఈ ప్రాంతంలో అలాంటి బోధించొద్దని చెప్పారంట. ఫస్ట్ వాళ్ళ మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది. 1-2 months పోలీస్ కేసులు అయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక విలేకరు ఆ విషయాలన్నింటినీ బయటికి తీస్తే వచ్చిన ఒక పుస్తకంలో ఇవన్నీ పొందుపరచబడ్డాయి. ఓ 2 నెలల గొడవ తర్వాత ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది ఆ వివాదం. అప్పుడు దారాసింగ్ అనే వ్యక్తికి అప్పగించారు, ఈ వ్యక్తిని ఈ ప్రాంతంలో లేకుండా చేయాలి అని. దారాసింగ్ బెదిరించి చూశాడు 2-3 సార్లు. సేవకులం కదా, ప్రాణమైన ఇస్తాం కానీ దేవుని పనిని అనుకోలేం. చెప్పేది అర్థం కాలేదు వారికి, అపార్థం అయిపోయాడు భక్తుడు. ఓ రాత్రి జీప్లో తన బిడ్డలతో పడుకొని ఉంటుండగా పెట్రోల్ పోసి తగిలెట్టేశారు. మీకు తెలుసా ఏం జరిగిందో? ఆ జీప్ని కాల్ చేస్తున్నప్పుడు ఆ మంటలకు ఈ తండ్రి మేలుకొని అద్దాలు పగలుగొట్టి పిల్లల్ని బయటికి పంపించాడంట. ఈ దారాసింగ్కి సంబంధించిన 25 మంది ఆ చుట్టూ ఉండి బయటికి వచ్చిన పిల్లల్ని మరలా లోపలికి విసిరేశారంట. చిన్న పిల్లల్ని చంపేంత క్రూరత్వం. సమాజానికి మనం ఏం చెబుతాం అనే దాన్ని బట్టే మనకు ప్రతిఫలం ఉంటుంది వెనక్కి. క్రీస్తు అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, పైరూపాలు మార్చేవాడు కాదు నా దేవుడు. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ ఆచార సాంప్రదాయాల ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు తమ హృదయాలను మార్చుకోలేదు. ఇదిగో ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో మంత్రగాళ్ళు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాటగాళ్ళను మార్చింది ఈ గ్రంథం. ఆమేన్. ఈ విషయం ఎందుకు భారతదేశానికి అర్థం కావట్లేదు? క్రైస్తవుడు అంటేనే మతం మార్పిడి అంటున్నారు. కారణం ఏంటంటే సాంప్రదాయాలు మారిపోతున్నాయి అనే ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. నేను విస్తారమైన పరిశోధన చేశాను. 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. చరిత్ర గ్రంథాలు, మత గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, సైన్స్ గ్రంథాలు, 612 గ్రంథాల మీద పరిశోధన చేసి నేను 15 గ్రంథాలు రాయగలిగాను. నేటికి దాదాపుగా 3000 పైచిలకు సందేశాలు ముద్రించగలిగాం. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది క్రైస్తవుడి దగ్గర అని నిరూపించడానికి పరిగెడుతున్నాను. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకోవడానికి క్రైస్తవుడు బైబిల్ గ్రంథం చాలు. నాకు అన్ని గ్రంథాలు ఎందుకు? అవును, నిజమే. ఈ ఒక్క గ్రంథం చాలు. నీ సంపూర్ణతకి ఇది ఒకటి చాలు, నీ పరిపూర్ణతకి ఇది ఒకటి చాలు. కానీ లోకం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడానికి లోకం దీన్ని నమ్మట్లేదు. లోకం దేన్ని నమ్ముతుందో అది కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి. నేను అన్ని తెలుసుకున్న తర్వాతే గుర్తించాను ఇది సర్వసత్య గ్రంథం అని నువ్వు ప్రపంచానికి చెప్పగలగాలి. అన్ని తెలుసుకున్నాకే నేను గుర్తించాను ఇది సర్వసత్య గ్రంథం. ఇది అన్ని గ్రంథాలకు కిరీటం. ఇది సర్వమానవాళికి ఆధారం. మనం ఏ సాంప్రదాయాన్ని తృణీకరించట్లేదు, ఏ ఆచారాలను తప్పుపట్టట్లేదు. కానీ దేవునికి అతి సమీపంగా ఉండడానికి, దేవుని హృదయానికి దగ్గరగా ఉండడానికి ఏం చెయ్యాలో అది మాత్రమే చేస్తున్నాం అనే విషయం సమాజానికి అర్థం కావాలి.
మనం దేన్ని మార్చమనట్లేదు, మార్చుకోమనట్లేదు. మనం దేవునికి దగ్గరగా ఉండమంటున్నాం, దేవుని మనసుకు దగ్గరగా ఉండమంటున్నాం, దేవుని చిత్తాన్ని చేయమంటున్నాం. మనకంటే ముందు బ్రతికినటువంటి ఎందరో పెద్దలు కొన్ని విషయాల్లో పొరబడ్డారు, తొందరపడి మాట్లాడేశారు. దానివల్ల ఇప్పటికీ ఈ వివాదం అలాగే ఉంది. లేదు, పైరూపాన్ని మార్చమనే ఆజ్ఞ మనకు లేదు, అంతరంగాన్ని మార్చమనే ఆజ్ఞ మనకుంది. అది నియమంతో ముడిపడి ఉంది. భారతదేశానికి ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు నన్ను క్వశ్చన్ చేశారు, అన్న సువార్తకు వెళ్తే నీ భర్త చనిపోయాడా, ఏంటి తెల్ల చీర కట్టుకున్నావు అని నిందిస్తున్నారన్న. మీ దగ్గర అన్నింటికీ అద్భుతమైన జవాబులు పరిశుద్ధాత్ముడు పలికిస్తున్నాడు కదా, దీనికో జవాబు కావాలన్నా అన్న. నేను అన్నాను, అద్భుతమైన సమాధానం ఉందమ్మా, భేషుగ్గా నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. ఏం చెప్పాలన్నా? మీ మతంలో తమ బ్రతుకుల్ని దేవునికి సమర్పించుకున్న వారు కాషాయం మాత్రం ఎందుకు ధరిస్తున్నారని అడుగు. స్త్రీ పురుష భేదం లేకుండా తమ జీవితకాలం మొత్తం కాషాయం మాత్రమే ఎందుకు ధరిస్తున్నారు? ప్రతిష్ఠించుకున్న జీవితాలు కాబట్టి. అలాగే నా మనస్సు, నా ఆలోచన, నా బ్రతుకు మొత్తం ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి నేను మొత్తం తెల్లగానే ధరించుకుంటున్నాను. ధైర్యంగా చెప్పు, నీ ప్రతిష్ఠ ప్రకటించు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఇలా చేశాననే మాట చెప్పుకో. నీ నిష్టను, నీ ప్రతిష్టను స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేయి. ఆమేన్. వెంటనే ఆవిడ ఇంకా ఎవరు అడిగినా అని చెప్తుందంట. వాళ్ళు సైలెన్స్గా ఉండి ఆలోచిస్తున్నారు. నిజమే కదా. ఇప్పుడు చెప్పండి, ఆలోచన చెప్దామా, ఆవేశాన్ని కలిగిద్దామా? ఒక వింతైన మాట చెప్పునా, చాలా పరిశుద్ధులు, నీతిమంతులు, అనుభవజ్ఞులు కూడా ఈరోజు కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ క్రైస్తవ వ్యతిరేకులు పలికే మాటలు విని ఆవేశం, రగిలిపోతున్నారు. లేదు, మనకెందుకు కోపం రావాలి? నా ప్రభుని అంటాడా, నా గ్రంథాన్ని అంటాడా? అంటారు, మారు మనసు లేదు కదా. అంటారు, లోకం ద్వేషిస్తుంది కదా. మరి అంత దారుణంగా మాట్లాడతారు. ఇంకా వారికి దేవుడు అర్థం కాలేదు కదా. మారు మనసు లేనివాడు అరిసినట్టు నువ్వు అరిస్తే నీకు మారు మనసు పోయిందని అర్థం కదా. వాడికి ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది, ఎందుకంటే వాడికి మారు మనసు లేదు. నీకెందుకు ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది? ఆనాడు పరిచయులు, శాస్త్రులు కూడా అలాగే కోపానికి వచ్చేవారు. వాళ్ళ బ్రతుకు ప్రతిష్ఠితమే కానీ వారి మనసు ప్రతిష్ఠితం కాదు. ఏ రోజు నీ మనసు ప్రతిష్ఠితమవుతుందో ఆ రోజు నీకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. అన్నిటి విషయంలో నీకు అవగాహన వచ్చేస్తుంది. పరిశుద్ధాత్ముడు అన్ని బోధిస్తాడు మనకి. పరిశుద్ధాత్ముడు ప్రతి చిన్నది బోధిస్తాడు. ఆమేన్. ఇంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి ఇంకో చిన్న అవగాహన కలిగిస్తాను మీకు. చిన్న అవగాహన. ఒక 5 వేదిక మీద వస్తారు పిల్లలు. ఎవరు వస్తే దేవుడు వారిని దీవించును గాక, వారిని నడుపును గాక, వారి ప్రార్థన గదిలో కూడా దేవుడు వచ్చును గాక. ఇప్పుడు వస్తారు చూడండి. అదే సిగ్గుపడ్డం మానేసి పరిగెత్తడం నేర్చుకోవాలన్నమాట మనం. రైట్, వాట్ ఎవర్. దేవుని చేత దీవించబడాలనుకుంటున్నారు వీళ్ళు. దేవుని చేత, దేవుని సన్నిధి వీరి ప్రార్థన గదిలోనికి రావాలనుకుంటున్నారు. రైట్, వాట్ ఎవర్. ఇలా నిలబడి ఉన్నాను, దూరం నిలబడండి. రైట్. ఇప్పుడు వీళ్ళు 5 డినామినేషన్లో 5 మినిస్ట్రీస్ అనుకోండి. వేరు మినిస్ట్రీ, వేరు డినామినేషన్స్. నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వు పెంతెకోస్తు, నువ్వు బాప్టిస్ట్, నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు మెథడిస్ట్, సరేనా? నువ్వు ఫెలోషిప్ సంఘాలు. వీళ్ళకు ఒకరంటే ఒకరికి పడదు, కానీ వీళ్ళందరికీ దేవుడు ఒక్కడే. సరిగ్గా వినండి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు ఒకరంటే ఒకరికి పడట్లేదు. సమాజంలో డినామినేషన్ భేదాలు ఉన్నాయి, కానీ వీళ్ళందరికీ దేవుడు ఒక్కడే. రెండో విషయం, వీళ్ళకు ఒకరంటే ఒకరికి అనేక అభిప్రాయ భేదాలుండి కొంత ద్వేషంలోన ఉంది. ఒకరినొకరు పూర్తిగా రెస్పెక్ట్ చేసుకోలేరు. కానీ వీరిని అందరినీ ప్రేమిస్తున్న పరిశుద్ధాత్మదేవుడు వీరిలోనే ఉన్నాడు. వీరిని వాడుకోవాలనుకుంటున్నాడు. వీరు యథార్థవంతులు ఉన్నారు. ప్రతి డినామినేషన్లో, మినిస్ట్రీలో యథార్థవంతులు ఉంటారు.
సిద్ధాంతాలలో కొంత అవగాహన లోపం ఉంటుందేమో కానీ కొందరు యథార్థవంతులు ప్రతి మినిస్ట్రీ డినామినేషన్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, పెంతెకోస్తు వారు నిలబడి మాట్లాడుతుంటే ఫెలోషిప్ సంఘాలకో, బ్యాప్టిస్ట్ సంఘాలకో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వరకు ఇలా వేరు వేరు వాళ్ళకి ఒక చులకన స్వభావం. వీరు మమ్మల్ని తృణీకరిస్తారు కాబట్టి మేము వీళ్ళని తృణీకరిస్తాం. వీళ్ళు వరములు ఉన్నాయంటారు, మేము లేవంటాము. వీళ్ళ మధ్యలో చిన్న గొడవ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిన అనుభవము సిద్ధాంతానికి సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలనుకునే జ్ఞానం, పరిశుద్ధాత్ముడు ఇవ్వాలనుకున్నటువంటి అవగాహన ఏ డినామినేషన్కి, మినిస్ట్రీకి సంబంధించింది కాదు. ఒక వ్యక్తి విరిగి నలగడంతో, దేవునితో సహవాసం చేయడంతో మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉంటుండగా దేవుడు తన హృదయాన్ని ఆ వ్యక్తి హృదయంలో నుండి ప్రజల్లోనికి పంపించాలనుకుంటాడు. అలాంటి వారు ప్రతి మినిస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు నిలబడి మాట్లాడుతుంటే అటువైపు ఉన్న వాళ్ళు వేరే డినామినేషన్ అనుకోండి, వీళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? అతడు మావాడు కాదు, అతడు చెప్పేది ఏది నేను నమ్మను అనుకుంటాడు. సరే, బ్యాప్టిస్ట్ వాడు నిలబడ్డాడు అనుకోండి, ఇతడు అసలు పరిశుద్ధాత్మ సహవాసం లేదు, కృపావరాలే నమ్మడు, వాడు చెప్తే నేను ఎందుకు నమ్మాలనుకుంటారు మన వాళ్ళు. అలాగదని చెప్పి ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ నిలబడ్డారు అనుకోండి, అసలు ఆరాధనలో వాయిద్యాలే వద్దని వాదించేవాడు, వీడి మాట నేనెందుకు నమ్మాలి, వీడికి బుద్ధే లేదు, అవగాహన లేదు అనేస్తారు కొందరు. ఇలా ఒక్కొక్కరు వారు నిలబడి మాట్లాడేటప్పుడు ఆత్మదేవుడు వారిలో నుండి ఏం మాట్లాడుతాడో అని వినట్లా, అసలు వారు ఏ మినిస్ట్రీ, ఏ డినామినేషన్ అన్న దగ్గర ఆగిపోతున్నారు. మీకు తెలుసా, ప్రతి డినామినేషన్లో భక్తులు ఉన్నారు, ప్రతి మినిస్ట్రీలో భక్తులు ఉన్నారు. సిఎస్ఐ నుంచి ఎంతమంది భక్తులు రాసిన పాటలు ఇప్పటికి మనం పాడుతున్నాం. సిఎస్ఐ మినిస్ట్రీస్ నుంచి ఆ డినామినేషన్ ఎంతమంది భక్తులు వచ్చారు. బైబుల్ మిషన్ అనగానే ఒకప్పుడు మహాభక్తుడు స్థాపించినటువంటి వేదిక. అక్కడ ఇప్పటికీ కొన్ని చర్యలను మూఢనమ్మకాలుగా భావిస్తూ చాలామంది తృణీకరించేవారు ఉన్నారు. కానీ మీకు తెలుసా, వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న ప్రయాసను బట్టి ఎంతమంది వెలిగించబడ్డారు, వారు పాడే పాటలు ఎంతమంది వింటున్నారు. సిఎస్ఐ చర్చ్ మాత్రం కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి కూడా ఎందరో భక్తులు లేచారు. కాకపోతే సిద్ధాంతం అనే గోడలు పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలకు కూడా అడ్డైపోతున్నాయి మనకి. నేను చెప్తున్నాను, ఏ డినామినేషన్ వాడైనా, ఏ మినిస్ట్రీ వాడైనా ఇలా నిలబడ్డాడు అంటే అతడు ఏ డినామినేషన్, ఏ మినిస్ట్రీ అని చూడడం మర్చిపోండి. అతడు మాట్లాడే మాట లేఖనానికి సరిపోతుందా లేదా చూసుకోండి. ఫస్ట్ మనం అందరం ఆత్మదేవుని స్వరం వింటాం, అప్పుడు గాడిద మాట్లాడినా వినబడుతుంది మనకి. ఆమేన్. అద్భుతం జరుగుతుంది. ఈ సఖ్యత మిస్ అయింది ఈరోజు. మీలో ఎంతమంది పాటలు పాడతారు? ఏం పాట అది? రాజాని భవనంలో రేయి బగలు వేచి ఉందును. ఎంతమంది పాడుతుంటారు? అది ఆ పాట రాసింది ఎవరు? ఫాదర్ బెర్క్మెన్స్ గారు. ఈ మధ్య వచ్చింది ఎబినేజర్, అది వేరు. పాత ఎబినేజర్ పాట గురించి చెప్తున్నాను నేను. ఫాదర్ బెర్క్మెన్స్ గారు ఏ మినిస్ట్రీకి సంబంధించిన వారు? ఒకప్పుడు రోమన్ క్యాథలిక్. ఈరోజు ఆయన నుండి వస్తున్న పాట ఆరాధనలో అన్ని సంఘాలు వాడుకుంటున్నాయి. డినామినేషన్లు, మినిస్ట్రీల బోర్డులు పెట్టి వ్యక్తులను సపరేట్ చేయడం కాదు, ప్రతి వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మని అనుభవాన్ని ముందు రుచి చూడడం నేర్చుకుందాం. ఆమేన్. అప్పుడు దేవుడి భూమి మీద చేసే పని ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ డినామినేషన్ల గోడలు ఉన్నాయి కదా, వారు వేరు వీరు వేరని, ఇది కేవలం ఐడియాలజికల్ ఎర్రర్స్ మాత్రమే, ఆలోచనపరమైన విభేదం మాత్రమే. ఒకరోజు అర్థమైపోయింది అనుకోండి, పెంతెకోస్తు బ్యాప్టిస్ట్ కలిసిపోతారు, బ్యాప్టిస్టు సిఎస్ఐ కలిసిపోతారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కలిసిపోతారు, ఫెలోషిప్ సంఘాలు కలిసిపోతారు. ఎందుకంటే ఒకరోజు అందరం కలిసి సంఘమై ఎత్తబడతాం. ఏక శరీరం అయితేనే మనం ఆయన భార్య అవుతాం. ఆయనకు సంఘం భార్యలు కాదు, సంఘం భార్య. వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం. ఇందులోంచి ఒక అవయవం తయారవుతుంది, ఇందులోంచి ఒక అవయవం, ఇందులోంచి ఒక అవయవం, వీళ్ళందరిలోంచి ఒక్కొక్క అవయవం తయారై సంఘం అవుతుంది. కొందరు తల లాంటి వారు తయారవుతారు. ఏ మినిస్ట్రీలో తల తయారవుతుంది? తల చాలా ప్రధానమైనది. ఏ మినిస్ట్రీలో, ఏ డినామినేషన్లో తల తయారవుతుంది?
సింపుల్గా చెప్పనా, దేవుని ఆలోచన విధానం, దేవుని దైవ ప్రత్యక్షత, దేవుడు దాచిన సంగతులు, దేవుని వాక్య మార్గం, దేవుని వ్యూహం, వీటన్నిటినీ ఎవరైతే సమపాలనలో నేర్చుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో కొనసాగుతున్నారో వారు తలవుతారు. ఇప్పుడు చెప్పండి, మనం సందేశం వినేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తున్నాం? వాళ్ళది ఏ మినిస్ట్రీ, ఏ డినామినేషన్, ఆయన ఏం నమ్ముతాడు, ఏం మాట్లాడతాడు. నేనేం చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి నిలుచున్నప్పుడు సిద్ధాంతాలు ఏం మాట్లాడు, బోధించేటప్పుడు వారి మినిస్ట్రీ నియమాలు ఏం మాట్లాడు, బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు చాలామంది. వాళ్ళలో భక్తులను గుర్తించడానికి అవకాశం ఉంది. ముందు అవగాహన లేకుండా మనం ఎంత భక్తి నేర్చుకున్నా, నేను చెప్తున్నానని మరణ నేలపాలైపోతుంది. అవగాహన చాలా అవసరం సంఘానికి.